తులారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. సంఘం లోపట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల ద్వారా ప్రేమాభిమానాలు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్యన సంపూర్ణ సహకారము మీకు లభిస్తూ ఉంటుంది. విందు వినోదాల లోపల పాల్గొంటారు. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. తులారాశి వారు ఈరోజు శ్రీరామదూతాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని గణపతికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి, కొంతవరకు వాయిదా పడతాయి. మిత్రుల ద్వారా సహాయం తగ్గుతూ ఉంటుంది. మాట మాట్లాడేటప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పండి. లేదా మీ పైన నిందలు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబ సభ్యుల మధ్యన సహకారం ఉంటుంది. పిల్లల ద్వారా కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. నూతన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. వాహనాలకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారము ముందుకు వెళ్తుంది. నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. భాగస్వాముల మధ్యన మంచి సహాయ సహకారాలు కలిగి ఉంటారు. లాభాలు కూడా మీరు ఆశించిన విధంగా పొందే అవకాశం ఉన్నది. దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లలు మీకు కొంత అనుకూలంగా ఉండడం వలన సంతోషంగా మీరు పనులు చేయగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు గణపతికి ఒక 11 దర్భలు ఈ యొక్క గరిక పూసలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. దూర్వయుగ్మాయ నమః అని చెప్పి నమస్కరించండి. లేదా సంకష్టహర గణపతియే నమః అని చెప్పి చదువుకోండి. స్వామివారికి దూర్వ పత్రం సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.